ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశిలో పుట్టిన వాళ్ళు ధైర్యం చేసుకొని ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. ఎందుకంటే తులారాశి వారికి ఈ పేరుతో ఉన్న స్త్రీ మీకు ఈ మార్చ్ మాసంలో అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీరు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ తులారాశి వారికి ఇప్పుడైతే ఇన్ని విధాలుగా గ్రహాలలో ఎన్నో పెను మార్పుల కారణంగా ఈ మార్చి మాసంలో అయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పొచ్చు. దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ మార్చి మాసంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అయితే అసలు ఈ తులారాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి ఈ సమయంలో అతిపెద్ద శత్రువు, ఆమె మీ జీవితం ఏ విధంగా నాశనం చేయబోతోంది, ఇక ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు ఈ మార్చి మాసంలో పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి, అలాగే మీరు భక్తితో చేసుకునే దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అంటే ఈ మార్చి మాసంలో అయితే అదృష్టం అనేది చాలా బాగా కలిసి రాబోతూ ఉంది. ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. ఇక తులారాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలలో ఈ మార్చి మాసంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. గతంలో వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ మాసంలో అధికమైన లాభాలు వచ్చి ఆర్థిక పరంగా మీరు ఎంతో ఎత్తుకోబోతూ ఉన్నారు. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి చూసి మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ మార్చి మాసంలో డబ్బులను బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. మీకు ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధనరాబడి రాబోతోంది. ఇక అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీకు క్షమాపణలు చెప్పి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతూ ఉంది. అదేవిధంగా ఈ తులారాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మీకు మాత్రం అదృష్టం కలిసి రాబోతూ ఉంది. అయితే ఈ తులారాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారి యొక్క ఆరోగ్యం విషయంలో చూసుకుంటే కనుక మీకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. గతంలో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఇప్పుడు ఈ మాసంలో పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టుకోకండి. ఈ తులారాశి వారికి రాబోయే రోజుల్లో కూడా అంతే మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు మీ కళ్ళతో చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి మీ జీవితంలో ఇంతకు ముందు కానీ
ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు అంత మంచి జరుగుతాయి. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ఎందుకంటే మీకు రాశాధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరం. అలాగే ఈ తులారాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ తులారాశి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది, అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకు మీరు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింతగా పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.